Hello, friends. Very good morning. Look at today's editorial Urban Visions. అర్బన్ విజన్ అంటే ఫ్యూచర్ కోసం మనకు ఉండే ఒక ప్లాన్ని విజన్ అనొచ్చు. అర్బన్ అంటే సిటీ ఏరియాస్లో ఎటువంటి విజన్ ఉంటుంది, ప్రజెంట్ ఎలా ఉన్నారు, వాటిలో మార్పులు చేర్పులు ఏమైనా అవసరమా అనేది. మెట్రో రైల్ అండ్ బస్సెస్ హెల్ప్ విత్ మొబిలిటీ, బట్ సౌండ్ అర్బనైజేషన్ నీడ్స్ పాలసీ రిఫార్మ్. మెట్రో రైలు బస్సులు ఉండడం వల్ల మొబిలిటీ అంటే ప్రయాణాలు అటు నుంచి ఇటు నుంచి ఇటు కదలడానికి హెల్ప్ చేస్తాయి. కానీ సౌండ్ అర్బనైజేషన్, ఇక్కడ సౌండ్ అంటే ఏంటి అర్థం? సౌండ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ హియర్. సౌండ్ అంటే స్ట్రాంగ్ అని, మంచిగా ఉన్నా, కరెక్ట్గా ఉన్నా, బాగున్నా, బలంగా ఉన్నా సౌండ్ ఫౌండేషన్ ఉండాలి, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. సో స్ట్రాంగ్ అర్బనైజేషన్ జరగాలి. అది జరగాలి, సారీ, స్ట్రాంగ్ అర్బనైజేషన్ నీడ్స్, దానికి ఏం కావాలి? పాలసీ రిఫార్మ్, పాలసీస్లో మార్పులు రావాలి, సవరణలు రావాలి. రైట్, పాలసీస్, ప్రజెంట్ ఉన్న పాలసీస్తో మనం స్ట్రాంగ్ అర్బనైజేషన్ అచీవ్ చేయలేము. వీ నీడ్ రిఫార్మ్స్ ఇన్ పాలసీస్ with a clear focus on expansion of metro rail and bus services through central funding. Budget 2021 has recognized a core component of urbanization. Okay, metro rail మరియు బస్ సర్వీసెస్ పైన విత్ ఎ క్లియర్ ఫోకస్ ఆన్ ఎక్స్పాన్షన్, వాటిని ఎక్స్పాండ్ చేయడానికి కోసం గవర్నమెంట్ చాలా ఫోకస్ చేసింది, ఎస్పెషలీ త్రూ సెంట్రల్ ఫండింగ్ ఇన్ దిస్ బడ్జెట్ 2021. సో అది ఏం రికగ్నైజ్ చేసింది? కోర్ కాంపోనెంట్ ఆఫ్ అర్బనైజేషన్లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి? మొబిలిటీ. ఎంతో మంది విలేజెస్ నుంచి సిటీస్కి మూవ్ అయినప్పుడు తక్కువ ఏరియాస్లో ఎక్కువ మంది నివసించడం, ఎక్కువ ట్రావెల్ చేయడం, ఎవరు బైక్స్లోనూ వాళ్ళు కార్లోనూ వాళ్ళు వెళ్తూ ఉంటే కంజెస్ట్ అయిపోయి ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా, సాలిడ్గా ఉండాలి అనేది ఇంపార్టెంట్. దాన్ని బడ్జెట్ 2021 రికగ్నైజ్ చేసింది, సెంట్రల్ ఫండింగ్ కూడా కేటాయించడం జరిగింది. కంఫర్టబుల్, సేఫ్ అండ్ అఫోర్డబుల్ కమ్యూటింగ్ హ్యాస్ వెల్ రికగ్నైజ్డ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్స్ for the economy and more generally for public health, although COVID-19 has had the perverse effect of driving people away to the safety of personal car and two-wheeler bubbles. ఇంపార్టెంట్ సెంటెన్స్ అది. కంఫర్టబుల్, సేఫ్ అండ్ అఫోర్డబుల్. సేఫ్టీ ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి అండ్ అఫోర్డబుల్గా ఉండాలి, అందుబాటులో ఉండాలి ధర. ఇలాంటి కమ్యూటింగ్ అంటే ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. బేసికల్గా కమ్యూట్ అంటే మన ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడాన్ని కమ్యూట్ అంటాం. యూ కమ్యూట్ టు ఆఫీస్. బస్సులో వెళ్తామా, కార్లో వెళ్తామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యాస్ వెల్ రికగ్నైజ్డ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్స్. అంటే అర్థం ఏంటి? ఇమాజిన్ దేర్ ఈజ్ ఎ కంపెనీ, ఒక దగ్గర కంపెనీ పెట్టారు, కానీ ఆ కంపెనీని మనం రీచ్ అవ్వడానికి, ఎంప్లాయీస్ ఆ కంపెనీని ఇంటి నుంచి రీచ్ అవ్వడానికి సరైన బస్సు సదుపాయం లేదు, కార్ అంటున్నాను, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సరిగ్గా లేదు, రోడ్లు సరిగ్గా లేవు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎంప్లాయీస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఆలోచించాల్సి వస్తుంది. కంపెనీకి అనుకున్నంత ప్రాస్పెక్ట్స్ ఉండవు, కంపెనీకి అనుకున్నంత బిజినెస్ జరగదు, క్లయింట్స్ రాకపోవచ్చు. కనెక్టివిటీ లేనప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎంప్లాయీస్, ఇట్స్ అబౌట్ గెటింగ్ మోర్ క్లయింట్స్ ఆల్సో. మన క్లయింట్ మన ఆఫీస్కి రావాలన్నా సరైన ఫెసిలిటీస్ లేవనుకోండి, వాళ్ళ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయి. అందుకని అన్నారు, ఇఫ్ యూ హ్యావ్ కంఫర్టబుల్, సేఫ్ అండ్ అఫోర్డబుల్ కమ్యూటింగ్ అవి ఉంటే ఇట్ హ్యాస్ వెల్ రికగ్నైజ్డ్ మల్టీప్లయర్ ఎఫెక్ట్స్. మల్టీప్లయర్ ఎఫెక్ట్స్ అంటే అర్థం ఏంటి? అది ఎకానమీ కూడా మంచి చేస్తుంది. ఏ రకంగా? ఒక అందుకని అంటారు ఎప్పుడు కూడా మెయిన్ రోడ్‌లోను అందరికి కనెక్టివిటీ ఉన్న చోట బిజినెసెస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వెన్ యూ ఆర్ వెల్ కనెక్టెడ్ టు ఇండస్ట్రీ, మన క్లయింట్స్‌తోని అందరితోని కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు రీచ్ ఔట్ టు యూ సో దట్ యూ కెన్ గెట్ మోర్ బిజినెస్. మనకి బిజినెస్ వచ్చినప్పుడు మన బిజినెస్ ఎక్స్‌పాండ్ అవుతుంది. అలా ప్రతి కంపెనీ కూడా వెల్ కనెక్టెడ్ ప్లేసెస్‌లో ఉంటే వాళ్ళ బిజినెస్ అనేవి ఎక్స్‌పాండ్ అవుతాయి. అలా ఓవరాల్‌గా అన్ని కంపెనీస్ యొక్క బిజినెస్ ఎక్స్‌పాండ్ అయితే ఎకానమీ కూడా, జీడీపీ కూడా గ్రో అవుతుంది. అందుకే దాన్ని మల్టిప్లయర్ ఎఫెక్ట్ అన్నారు. ఒక్క దగ్గర స్టార్ట్ అయ్యి అది మల్టిప్లై అవుతుంది. తర్వాత వీళ్ళకి, తర్వాత వాళ్ళకి, ఓవరాల్‌గా ఎకానమీకి అది చాలా హెల్ప్ చేస్తుంది. సో కనెక్టివిటీ, రోడ్స్, బసెస్, మెట్రో రైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ మోర్ జనరల్లీ పబ్లిక్ హెల్త్, ప్రజల ఆరోగ్యానికి కూడా అది మంచిది. రోడ్ల పైన టూ వీలర్‌లో పొల్యూషన్ పీలుస్తూ వెళ్ళే కంటే ఒక బస్సులో వెళ్ళడం ఇంకా బెటర్. సేఫ్, యాక్సిడెంట్ రిస్క్ ఉండదు, ఏముండదు. ఆల్‌దో COVID-19 has had the perverse effect of driving people away to the safety of personal car and two wheeler bubbles. జనరల్‌గా ఏం చేస్తారంటే అందరితో పాటు బస్సులో వెళ్ళిపోవడాన్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకని? మనకి ఖర్చు తగ్గుతుంది, డ్రైవింగ్ చేయాల్సిన పనుండదు, అలిసిపోవాల్సిన, మన సిటీస్‌లో అసలే ట్రాఫిక్‌లు ఎక్కువుంటాయి. అలా బైకుల మీద, కార్‌లో వెళ్తే మనం అలిసిపోతాం. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అది జనరల్‌గా దట్ ఈస్ యూజువల్లీ ప్రిఫర్డ్ మోడ్ అన్‌లెస్ యూ హావ్ లాట్ ఆఫ్ మనీ అండ్ యూ డోంట్ వాంట్ టు ట్రావెల్ విత్ ఎవ్రీవన్. అందరితో కలిసి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు, నాకు మనీ ఉంది అనుకునే వాళ్ళు తప్పితే అదర్‌వైజ్ పీపుల్ ప్రిఫర్ బసెస్. కానీ కోవిడ్-19 ఏం చేసింది? నలుగురితో పాటు మనం ఉండడం వల్ల మన ఆరోగ్యం పోతుంది అనే ప్రాబ్లమ్ వచ్చింది.
అందువల్ల ఇట్ హాస్ హ్యాడ్ ది పర్వర్స్ ఎఫెక్ట్. పర్వర్స్ ఎఫెక్ట్ అంటే సంథింగ్ దట్ ఈస్ స్ట్రేంజ్, సంథింగ్ దట్ ఈస్ నాట్ సేమ్ యాజ్ యూజువల్లీ యాక్సెప్టెడ్. జనరల్‌గా అనుకున్న దానికి ఆపోజిట్‌గా జరగడం. జనరల్‌గా బస్సులో వెళ్ళడానికి ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఒక టూ వీలర్ కొనుక్కుందాం. అందరితో పాటు వెళ్తే కోవిడ్ వస్తుందేమో. మనం ఒక చిన్న బండి మన తాత దగ్గర ఒక బండి కొనుక్కొని బండి మీద వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇది మెట్రో రైల్‌లోని లేకపోతే ఏసీ బస్సులో ట్రావెల్ చేసే ప్రయాణికులు వాళ్ళు ఒక చిన్న కార్ కొనుక్కుందాం. ఈ మోడ్‌లోకి మూవ్ అయిపోతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళంతా కూడా ఈ కోవిడ్-19 అనేది ఇట్ డ్రోవ్ పీపుల్ అవే టు ది సేఫ్టీ ఆఫ్ పర్సనల్ కార్. పర్సనల్ కార్ అంటే నా కార్‌లో నేనే ఉంటాను. కాబట్టి ఎవరు కోవిడ్ ఎవరి వల్ల రాదు. టూ వీలర్ బబుల్. బబుల్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ. మీకు బబుల్ అంటారు. అంటే ఇందు లోపల నువ్వు ఉన్నావనుకో వైరస్ లోపలికి రాదు అన్న సెన్స్ అన్నమాట. సో, టూ వీలర్ అంటే నేను ఒక్కడినే ట్రావెల్ చేస్తాను కాబట్టి ఎవరి ద్వారా నాకు రాదు. కార్ అనుకోండి, కార్ లోపల ఉంటాను, అద్దాలు ఎత్తేస్తాను కాబట్టి నాకు లోపల రిస్క్ ఉండదు అనేది ఇక్కడ వ్యూ. దేర్ ఈస్ లిటిల్ డౌట్ దట్ వెన్ ద పాండమిక్ ఈస్ అండర్ కంట్రోల్, మోర్ పీపుల్ విల్ రిటర్న్ టు క్లీన్ అండ్ గ్రీన్ మాస్ మొబిలిటీ. లిటిల్ అంటే నో, ఆల్మోస్ట్ నో అని అర్థం. దేర్ ఈస్ ఆల్మోస్ట్ నో డౌట్ దట్ వెన్ ద పాండమిక్ ఈస్ అండర్ కంట్రోల్, పాండమిక్ మళ్ళీ కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత మోర్ పీపుల్ విల్ రిటర్న్ టు క్లీన్ అండ్ గ్రీన్ మాస్ మొబిలిటీ. ఎక్కువ మంది మళ్ళీ క్లీన్ మరియు గ్రీన్ మాస్ మొబిలిటీకి వచ్చేస్తారు. మాస్ మొబిలిటీ అర్థం ఏంటి? బస్సులు, రైళ్లు ఇలాంటివి మాస్ ఎక్కువ మంది కలిసి ట్రావెల్ చేసే వాటికి మళ్ళీ వచ్చేస్తారు. కోవిడ్ కంట్రోల్‌లోకి వచ్చాక. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్స్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ సెంట్రల్ ఫండింగ్ ఆఫ్ 1957 crore and 63,246 crore and 14,788 crore for Kochi, Chennai and Bengaluru metro projects respectively gives these big cities greater certainty that they can meet targets. సో ఈ కొత్త ఈ గ్రోత్‌కి తగ్గట్టుగా ఉండే టార్గెట్స్‌ని వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే దే విల్ నీడ్ మెట్రో ప్రాజెక్ట్స్. అండ్ చెన్నైకి, బెంగళూరుకి మరియు కొచ్చికి ఈ అమౌంట్స్ నిర్మలా సీతారామన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో కాబట్టి గ్రేటర్ సర్టెనిటీ ఉంది. నౌ దే కెన్ రీచ్ దేర్ టార్గెట్స్. లెస్ సర్టెన్ however is the impact of proposed 18,000 crore plan to augment public transport using a PPP model that will enable private sector players to finance, acquire, operate and maintain over 20,000 buses. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో డౌట్స్ ఏం లేవు. ఫండింగ్ వచ్చింది. గ్రేటర్ సర్టెనిటీ ఉంది. ఖచ్చితంగా జరుగుతాయి. సమస్య అంతా ఎక్కడొస్తుంది? పబ్లిక్ బస్ ట్రాన్స్‌పోర్ట్ విషయంలో పీపీపీ మోడల్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎల్&టీ మెట్రో ఇన్ హైదరాబాద్. హైదరాబాద్‌లో మీకు ఎల్&టీ మెట్రోకొచ్చేసరికి కంప్లీట్‌గా గవర్నమెంట్ ఫండింగ్ కాదు. దానికి ఫైనాన్స్, ఖర్చు చాలా వరకు పెట్టడం ఎల్&టీ వాళ్ళే పెట్టారు. సో, పెట్టిన తర్వాత ఇప్పుడు మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటున్నారు. దాని ద్వారా వచ్చే రెవెన్యూ కూడా వాళ్ళకే ఎళ్తుంది. అలా అన్నమాట. అలాగే పబ్లిక్ బస్ సర్వీస్‌లో కూడా పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి వాళ్ళే ఫైనాన్స్ చేసేలాగా, వాళ్ళే ఆపరేట్ చేసేలాగా, వాళ్ళే మెయింటైన్ చేసేలాగా 20,000 బస్సులు వాళ్ళే మెయింటైన్ చేసేలాగా చేద్దామనే ప్లాన్ ఉంది. ఓకే. ఆగ్మెంట్ అంటే ఇంకొంచెం యాడ్ చేయడం అంట. ప్రెజెంట్ ఉన్న పబ్లిక్ సెక్టర్ బసెస్‌కి ఇంకొన్ని యాడ్ చేయడం ప్రైవేట్ సెక్టర్ ద్వారా. అది కూడా మొత్తం వాళ్ళే మెయింటైన్ చేసేలాగా చేద్దామని చెప్పి ఒక 18,000 crore ప్లాన్ వేశారు. పబ్లిక్ ప్రైవేట్ మోడల్ అంటే కొంత గవర్నమెంట్ పార్ట్నర్‌షిప్ ఉంటుంది. కొంత ప్రైవేట్ వ్యక్తుల పార్ట్నర్‌షిప్ ఉంటుంది. ఇది ప్లాన్ చేశారు. కానీ ఇది లెస్ సర్టెన్. అది ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనుమానాలున్నాయి. దేర్ ఈస్ నో సర్టెనిటీ. ఎందుకంట? అది కూడా చూద్దాం. ఇండియాస్ రేషియో ఆఫ్ బసెస్ టు పాపులేషన్ ఈస్ ఎ లో 1.2 పర్ 1000 పీపుల్. ప్రతి 1000 మందికి 1.2 బసెస్ మాత్రమే ఉన్నాయి ఇండియాలో. అంటే చాలా తక్కువున్నాయి. కంపేర్డ్ టు 8.6 ఇన్ థాయిలాండ్ అండ్ 6.5 ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో 6.5, థాయిలాండ్‌లో 8.6. ఆల్‌దో సమ్ స్టేట్స్ లైక్ కర్ణాటక ఆర్ వెల్ అహెడ్ ఆఫ్ ది నేషనల్ యావరేజ్. కర్ణాటక లాంటి కొన్ని స్టేట్స్ నేషనల్ యావరేజ్ కంటే పైనున్నప్పటికీ మెజారిటీ స్టేట్స్ అన్నీ కూడా నేషనల్ యావరేజ్ కంటే తక్కువే ఉన్నాయి. ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? యాస్ పర్ నీతి ఆయోగ్ డేటా. నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇది విషయం. లైసెన్స్డ్ ప్రైవేట్ అర్బన్ బస్ సర్వీసెస్ రిమైన్ ఎ పొలిటికల్లీ సెన్సిటివ్ టాపిక్ ఇన్ మెనీ స్టేట్స్ వేర్ స్టేట్ monopolies coexist with unregulated paratransit and it will take a major effort to convince them that a bus renaissance is a good post-pandemic recovery strategy. దీని అర్థమైందా మీకు? రీసెంట్‌గా మనం చూసాం. తెలంగాణలో ఈ బస్సుల్ని ప్రైవేటైజ్ చేద్దాము, ప్రైవేట్ వాళ్ళకి చాలా ఇచ్చేద్దామని కేసీఆర్ అనుకున్నప్పుడు చాలా గొడవ పెట్టి, చాన్నాళ్ళు వాళ్ళు సమ్మె చేసి బస్సులు నడపకుండా స్ట్రగుల్స్ అయ్యాయి. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఆ టైంలో కూడా చాలా ఇబ్బంది పడడం అనేది జరిగింది. మీరు చూసే ఉంటారు. సో, బస్సుల్ని కంప్లీట్‌గా ప్రైవేటీకరణ చేయడం గాని, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడం అనేది పొలిటికల్లీ సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ
యూనియన్స్ ఉంటాయి, వాళ్ళు సమ్మె చేస్తారు, ఇష్యూస్ చేస్తారు, పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అందుకని అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ ఎ పొలిటికల్లీ సెన్సిటివ్ టాపిక్. అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడాలు జరుగుతాయి పొలిటికల్ అంబిషన్స్ కోసం. అందుకని చెప్పి ఏం చేస్తారంటే అది ఎలాంటి స్టేట్స్‌లో వేర్ స్టేట్ మోనోపోలీస్ ఎక్కువ ఎగ్జిస్ట్. స్టేట్ మోనోపోలీ అంటే అర్థం ఏంటి? బస్ సర్వీస్ అనేది ఓన్లీ స్టేటే రన్ చేస్తుంది. మోనోపోలీ దట్స్ ది ఓన్లీ వన్. ఏపీఎస్ఆర్టీసీ లేదా తెలంగాణ ఆర్టీసీ. రెగ్యులర్ రూట్స్‌లో ఓన్లీ స్టేట్ మోనోపోలీసే ఉంటాయి. వీటితో పాటు అన్‌రెగ్యులేటెడ్ పారా ట్రాన్సిట్ అంటే మీకు అవే రూట్‌లో ఇప్పుడు బస్సులు ఏంటంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్స్, ఫిక్స్డ్ రూట్స్ ఉంటాయి. ఆ రూట్‌లో, ఆ టైమింగ్స్‌లో పలానా టైంలో పలానా బస్సు వస్తుందని ఉంటుంది మనకి. వీటితో పాటు ఏవి కోఎగ్జిస్ట్ అవుతాయి? అన్‌రెగ్యులేటెడ్ పారా ట్రాన్సిట్ అంటే రెగ్యులేషన్ లేని పారా ట్రాన్సిట్. పారా ట్రాన్సిట్ అంటే అర్థం ఏంటి? వాటితో పాటు ఉండే ఈ కమ్యూనిటీ సర్వీసెస్ లైక్ యువర్ ఆటోస్, యువర్ అదర్ బసెస్ వాటికి రెగ్యులేషన్ లేదు. ఆళ్ళెప్పుడు ఒకే రూట్‌లో వెళ్తారన్న గ్యారంటీ లేదు. ఎటువైపు వస్తే అటువైపు వెళ్తూ ఉంటారు. సో, ఈ 2 కలిపి కాంబినేషన్‌లో వెళ్తూ ఉంటాయి. అండ్ ఇట్ విల్ టేక్ ఎ మేజర్ ఎఫర్ట్ టు కన్విన్స్ దెమ్ దట్ బస్ రినైజెన్స్ ఈస్ ఎ గుడ్ పోస్ట్ పాండమిక్ రికవరీ స్ట్రాటజీ. సో, ప్రజలని కన్విన్స్ చేయడం లేదా స్టేట్స్‌ని కన్విన్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఇట్ విల్ టేక్ ఎ మేజర్ ఎఫర్ట్. దీనికి ఏది మేజ్ కన్ దేని విషయంలో కన్విన్స్ చేయడానికి అంటే బస్ రినైజెన్స్ అంటే బస్సుల విషయంలో కంప్లీట్‌గా మార్పు తీసుకురావడం. రినైజెన్స్ అంటే మీకు పూర్తి స్థాయిలో దాన్ని మార్పు తీసుకురావడం అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఇది యాక్చువల్‌గా ఒక సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే ఒక పూర్తి మార్పు అనే సెన్స్‌లో మీరు తీసుకోండి. న్యూ ఇంక్రీజ్, న్యూ ఇంట్రెస్ట్ లేదా న్యూ యాక్టివిటీ లేదా సంథింగ్ దట్ ఈస్ న్యూ. ఈ మార్పు తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ గుడ్ పోస్ట్ పాండమిక్ రికవరీ స్ట్రాటజీ. పాండమిక్ అయిన తర్వాత ఎకానమీ పూర్తిగా రికవర్ అవ్వాలంటే ఇది ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇట్ రిక్వైర్స్ ఎ మేజర్ ఎఫర్ట్. ఓకే. The amended Motor Vehicles Act has provisions for the center to take the lead here. So, Motor Vehicles Act లో తీసుకొచ్చిన ప్రొవిజన్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ లో తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ వీటిలో ఏంటంటే ఇట్ హ్యాస్ ప్రొవిజన్స్ ఫర్ ది సెంటర్ టు టేక్ ద లీడ్ హియర్. సో సెంటర్ లీడ్ చేయడానికి దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. ది ఛాలెంజ్ ఆఫ్ అర్బనైజేషన్ గోస్ బియాండ్ స్టాండ్ అలోన్ ఇంటర్వెన్షన్స్ సచ్ as మెట్రో అండ్ బస్ సిస్టమ్ గ్రాంట్స్. అర్బనైజేషన్ ఛాలెంజ్ అనేది ఒక మెట్రోలకి వేరేగా, బస్సులకి వేరేగా గ్రాంట్లు ఇవ్వడం ద్వారా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. ఇట్ గోస్ బియాండ్ దట్. దానికంటే ఎక్కువ వెళ్తుంది. ఇట్ గోస్ బియాండ్ స్టాండ్ అలోన్ ఇంటర్వెన్షన్స్. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి? ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవ్వడం, ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. State governments which retain effective control over urban development rather than city administrations have failed to operationalize the umbrella authorities to regulate transport. ట్రాన్స్‌పోర్ట్‌ని రెగ్యులేట్ చేయడంలో స్టేట్ గవర్నమెంట్స్ ఫెయిల్ అయ్యాయి. బేసికల్‌గా ఒక సిటీలో ఉన్న ఓవరాల్ అర్బన్ డెవలప్‌మెంట్ పైన కూడా స్టేట్ గవర్నమెంట్సే కంట్రోల్ పెట్టుకుంటున్నాయి. సిటీ అడ్మినిస్ట్రేషన్‌కి అంత పవర్స్ ఇవ్వట్లేదు. కార్పొరేషన్స్‌కి ఎక్కువ పవర్ ఇవ్వట్లేదు. మెజారిటీ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏమో ఫెయిల్ అయ్యాయి. ఏ విషయంలో? టు ఆపరేషనలైజ్ ది అంబ్రెల్లా అథారిటీస్ టు రెగ్యులేట్ ట్రాన్స్‌పోర్ట్. ట్రాన్స్‌పోర్ట్‌ని రెగ్యులేట్ చేయడానికి ఈ అంబ్రెల్లా అథారిటీస్‌ని ఆపరేషనలైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. ఆపరేషనలైజ్ చేయడం అంటే వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్‌గా చేసేలాగా చేయడంలో ఫెయిల్ అయ్యాయి. వాళ్ళ ఆపరేషన్స్ ప్రాపర్‌గా నిర్వహించేలా చేయడంలో ఫెయిల్ అయ్యాయి. అంబ్రెల్లా అథారిటీస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్ గాని, లేకపోతే ఇవి గాని డిఫరెంట్ అథారిటీస్ విచ్ వర్క్ అండర్ గవర్నమెంట్. Common mobility cards that would help citizens use bus, train, feeder networks seamlessly were largely in pilot project mode even before the pandemic. మీరు సింగపూర్ గాని ఎక్కడికైనా వెళ్లారనుకోండి, ఒకే కార్డ్ తీసుకుంటారు. అదే కార్డ్‌తో మీరు మెట్రో ఎక్కొచ్చు, అదే కార్డ్‌తో బస్ ఎక్కొచ్చు. వాటిని కామన్ మొబిలిటీ కార్డ్స్ అంటారు. మెట్రోకి, బస్సులకి అన్నింటికి ఒకటే కార్డ్ ఉంటుంది. అది కూడా ప్రీపెయిడ్. ముందే మనం దాంట్లో డబ్బులు లోడ్ చేసుకుంటే, కండక్టర్ కూడా మీకు టికెట్లు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం ఉండదు. సో, అక్కడేదో ఉంటుంది. ఇది ఇలా పెడితే మీకు మొత్తం మీ దాంట్లో నుంచి మనీ డిడక్ట్ చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ ద రూట్ యూ సెలెక్ట్. అలాంటివి ఉంటే ఏమవుతుందంటే బస్సు, ట్రైన్ ఈ అన్ని నెట్వర్క్స్‌ని సీమ్‌లెస్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అవేమో ఇండియాలో ఇంకా పైలట్ ప్రాజెక్ట్‌లోనే ఉన్నాయి. ఫైనల్‌గా తీసుకురాలేదు. ఇంకా వాటిని టెస్ట్ చేస్తున్నారు. వర్కౌట్ అవుతుందా లేదా అని. There is valid criticism that the existing paradigm is one of exclusionary urbanization, which makes metro and bus services expensive for the majority, particularly for those forced to live in suburbs due to housing costs. బేసికల్‌గా క్రిటిసిజం వస్తోంది. ఎందుకంట? అది కూడా వాలిడ్ క్రిటిసిజం. ఏమని? దట్ ద ఎగ్జిస్టింగ్ పారాడైమ్ అంటే మోడల్. ప్రెజెంట్ ఉన్న మోడల్ అనేది ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్‌క్లూజనరీ అర్బనైజేషన్. ఒకవైపు బస్సులు వేరేగా ఇంప్రూవ్ చేస్తాం.
మెట్రోని వేరేగా ఇంప్రూవ్ చేస్తాం. ఇలా ఎక్స్‌క్లూజివ్ ఉన్నది. ఇది వేరేగా ఇంప్రూవ్ చేయడం. అలా కాదు. లుక్ ఎట్ ది ఓవరాల్ పిక్చర్. ఒకే వ్యక్తికి ఒక కార్డ్‌తో బస్సు ఎక్కొచ్చు, ఇది ఎక్కొచ్చు అని పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకి, అతనికి కాస్ట్ తగ్గుతుంది కదా వ్యక్తికి. అఫోర్డబిలిటీ పెరుగుతుంది, కాస్ట్ తగ్గుతుంది. ఆ రకంగా చెయ్యాలి. అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు జరుగుతోంది ఎక్స్‌క్లూజనరీ అర్బనైజేషన్. దేనికది విడివిడిగా చేస్తున్నారు. ఇంటిగ్రేట్ చేయట్లేదు. అందువల్ల బస్ సర్వీసెస్ అనేవి వాళ్ళందరికీ ఎక్స్‌పెన్సివ్ అయిపోతున్నాయి. దట్ టూ ఎక్కువగా సబర్బ్స్‌లో ఉన్నవాళ్ళు. సిటీ మధ్యలో ఉంటే రెంట్‌లు ఎక్కువవుతాయని చెప్పి ఊరు బయట ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా వీటిపైన ఆధారపడతారు. ఏ పని కావాలంటే ఊర్లోకి రావాలి. దే రిలై ఆన్ బస్ అండ్ మెట్రో సర్వీసెస్. హౌసింగ్ కాస్ట్‌లు ఎక్కువవుతాయని బయటుంటారు. వాళ్ళకేమో ఇప్పుడు ఈ కాస్ట్‌లు పెరిగిపోతున్నాయి. అండ్ సమ్‌టైమ్స్ మేకింగ్ ద పర్ కిలోమీటర్ కాస్ట్ ఆఫ్ యూజింగ్ ఎ టూ వీలర్ మోర్ అట్రాక్టివ్. టూ వీలర్ వాడుకోవడమే బెటర్ లాగా ఉంటుంది. ఎందుకంటే కిలోమీటర్స్ ప్రకారం కౌంట్ చేస్తే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బస్ ఎక్కడం వల్ల మనకు అయ్యే ఖర్చు కంటే టూ వీలర్‌కే తక్కువ అవుతుందనే ఫీలింగ్ వచ్చిందనుకోండి. దే విల్ మూవ్ టు టూ వీలర్స్. ఇంకా కంజెస్ట్ చేస్తుంది. మోరోవర్, సెన్సస్ 2011 showed that number of census towns which are urban for census purposes but not named urban local bodies grew tremendously over a decade. సెన్సస్ 2011 ఏం చూపిస్తుందంటే చాలా టౌన్స్ ఏమో సెన్సస్ ప్రకారం అర్బన్ టౌన్స్ కింద మెన్షన్ చేశారు. కానీ అర్బన్ లోకల్ బాడీస్ కింద వాటిని నేమ్ చేయలేదు. అర్బన్ లోకల్ బాడీస్ కింద నేమ్ చేస్తే మున్సిపాలిటీస్ వస్తాయి. లేకపోతే పంచాయతీల కింద ఉండిపోయాయి. మిగిలిన ఎలక్షన్స్ పరంగా, వీటి పరంగా తీసుకుంటే. సో, డెవలప్‌మెంట్ ఎక్కువగా లేదు. మున్సిపాలిటీలు చేయలేదు వాటిని. కానీ సెన్సస్‌లో మాత్రం అర్బన్ కింద రాశారు. ఇలాంటివి బాగా పెరిగిపోయాయి లాస్ట్ 10 ఇయర్స్‌లో. దే ల్యాక్ యాక్సెస్ టు ఫండింగ్. నువ్వు పంచాయతీకొచ్చే ఫండింగ్ వేరు, మున్సిపాలిటీకొచ్చే ఫండింగ్ వేరు. సో, ఫండింగ్ తగ్గిపోతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కెపాసిటీ ఉండదు. టు మీట్ ద నీడ్స్ ఆఫ్ లార్జ్ పాపులేషన్స్ ఈవెన్ నౌ. అక్కడ పాపులేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఆల్‌దో దే షుడ్ బి రికగ్నైజ్డ్ యాస్ మునిసిపాలిటీస్ అండ్ గెట్ మోర్ ఫండింగ్. అండ్ అది రాకుండా పంచాయతీల కింద ఉండిపోయి ఫండింగ్ లేకుండా స్ట్రగుల్ అవుతున్నాయి. Enhanced ambition, therefore, requires the center to work with state governments to integrate key areas with its transport vision. అందువల్ల ఎన్హాన్స్డ్ అంబిషన్ మనం బ్రాడర్ అంబిషన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ సాధించాలి. యాస్పిరేషన్ ఇంకా మొత్తం ఇంటిగ్రేట్ చేయాలి. అర్బనైజేషన్ అనేది ప్రాపర్‌గా సాలిడ్‌గా జరగాలని మనం కోరుకుంటే, ఇట్ రిక్వైర్స్ ద సెంటర్ టు వర్క్ విత్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్‌తో కలిపి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేయాలి. ఎందుకు? టు ఇంటిగ్రేట్ కీ ఏరియాస్ విత్ ఇట్స్ ట్రాన్స్‌పోర్ట్ విజన్. ఈ ఊరు బయట ఉండిపోయిన కొన్ని కీ ఏరియాస్ ఉన్నాయి. దే ఆర్ స్టిల్ కన్సిడర్డ్ యాస్ నాన్ అర్బన్ ఏరియాస్. కానీ అవి అర్బన్ అయిపోయాయి. ఆల్రెడీ పెద్దవయిపోయాయి. వాటిని కూడా మన ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌తో కలపాలి. ట్రాన్స్‌పోర్ట్ విజన్‌లో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సచ్ యాస్ అఫోర్డబుల్ ఇన్నర్ సిటీ హౌసింగ్, including rental projects, access to civic services and healthcare and enhance sustainability, greenery and walkability. అంటే ఇది ఒక్కటే కాదు. ఇంకా చాలా ఆస్పెక్ట్స్. అఫోర్డబుల్ ఇన్నర్ సిటీ హౌసింగ్ అంటే అర్థం ఏంటంటే సిటీ మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్స్‌లో గవర్నమెంటే హౌసింగ్ కన్‌స్ట్రక్ట్ చేసి తక్కువ అద్దెకి ఇవ్వచ్చు. ప్రైవేట్ వ్యక్తులు ఎలాగో అంత తక్కువ అద్దెకి ఇవ్వరు. సో, గవర్నమెంట్ ల్యాండ్స్‌లో గవర్నమెంట్ చేసి అఫోర్డబుల్ ఇన్నర్ సిటీ హౌసింగ్ ఏర్పాటు చేయొచ్చు. మధ్య తరగతి వాళ్ళు ఎస్పెషల్లీ పేదవాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. రెంటల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయొచ్చు. సివిక్ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళకి అంటే మనకి మునిసిపాలిటీ, వాటరు, ఎడ్యుకేషన్ ఈ సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉండేలా చేయడం. హెల్త్ కేర్ అందుబాటులో ఉండేలా చేయడం. అండ్ ఎన్హాన్స్డ్ సస్టైనబిలిటీ, గ్రీనరీ అండ్ వాకబిలిటీ వీటన్నిటిని కూడా వాళ్ళకి అందించడం. ఇవన్నీ చెయ్యాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్‌తో కలిసి పనిచేయాలి. ఈ కీ ఏరియాస్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడానికి. ఆల్ దీస్ ఆర్ కవర్డ్ బై సెంట్రల్ బడ్జెటరీ స్కీమ్స్ ఫర్ సిటీస్. ఇవన్నీ కూడా సెంట్రల్ బడ్జెటరీ స్కీమ్స్ ద్వారా కవర్ అవుతున్నాయి సిటీస్‌కి. సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఓన్లీ ఇంటిగ్రేషన్ కెన్ బ్రింగ్ అబౌట్ ఇంక్లూజివ్ అర్బనైజేషన్. వీటన్నిటికి ఫండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలి. ఒకదానికొకటి విడివిడిగా డెవలప్‌మెంట్ కాకుండా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అర్బన్ విజన్‌తో ముందుకు వెళ్ళాలి. స్టేట్స్‌తో సెంటర్స్ కలిసి పని చేయాలి. దట్స్ అబౌట్ ఇట్. Thank you very much. Take care.